ఒంగోలు నగరంలోని అగ్రహారం గేటు వద్ద గల 207 రోడ్డు అండర్ పనులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత పరిశీలించారు. రైల్వే శాఖకు చెందిన గతి శక్తి యోజన అధికారి శ్రీనివాస్ ఆర్యూబీ నిర్మాణ పురోగతి గురించి ప్రజాప్రతినిధులకు వివరించారు. అనంతరం ఎంపీ మాగుంట మీడియాతో మాట్లాడుతూ అగ్రహార ప్రాంత ప్రజల చిరకాల వాంఛ ఆర్యూబీ నిర్మాణం ప్రారంభమైనట్లు చెప్పారు. దీనికోసం తాను 4 ఏళ్ల నుండి చేసిన కృషి ఫలించిందన్నారు. 6 నెలల్లో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కి సూచించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ అగ్రహార ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతున్నారని, ఆర్యూబీ ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఇందుకు కృషి చేసిన మాగుంటకు కృతజ్ఞతలు తెలిపారు. టంగుటూరు, సింగరాయకొండ, సూరారెడ్డిపాలెం, కరవది, దసరాజపల్లి వద్ద కూడా ఆర్యూబీ పనులు చేపట్టాలని ఆయన సూచించారు. త్వరలోనే అవి ప్రారంభమవుతున్నాయన్న విశ్వాసాన్ని దామచర్ల వ్యక్తం చేశారు. రైల్వే వద్ద నిధులు ఉన్నందున రానున్న 4-5 సంవత్సరాల్లో వీటన్నిటిని పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. ఒంగోలు నగర తర్వాత కూడా వాళ్ళు ఇల్లు వచ్చాం సార్. ఎంఆర్ఓ గారు అందరూ వచ్చారు. అండర్ పాస్ పైనుంచే మార్చాం సార్. మరొకటి అండర్ పాస్ అనుకున్నాం. మా చీఫ్ ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన వద్దు పక్కన చెరువు అది కూడా సేమ్. ఇప్పుడు మనకి సూరారెడ్డిపాలెం ఏ పరిస్థితి, అది కూడా అదే పరిస్థితి. ఆ పక్కన చెరువు తిప్పకుండా ఇప్పుడు ఇటు పక్క తిప్పాం కాబట్టి ఎక్కడ కమిషనర్ గారు ఎక్కడున్నారు? ఓకే ఏమ్మా, గుడ్, సంతోషం, జాగ్రత్త. అందరికీ నమస్కారాలు. ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్న ఎల్సీ నంబర్ 207 అగ్రహారం అగ్రహారం రోడ్డు అనేదాన్ని ఇప్పుడు మనం సాధించుకున్నాం. అది సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారు ఏంటంటే క్లియర్ ఆదేశాలు ఇస్తూ ఆయన దీనిని 100% గవర్నమెంటే రైల్వే డిపార్ట్మెంటే భరించుకునేటట్టుగా కూడా ఆదేశాలు ఇవ్వటం, మున్సిపల్ అథారిటీస్కి డ్రైనేజ్ సమయంలో అంటే వారు దానికి ఒక రెస్పాన్సిబిలిటీ, ఈ ఫ్లడ్స్ ఎక్కువగా ఉంటే వరదలు ఉన్నప్పుడు ఆ నీరునందరూ కూడా బయట తీసేయాలనేది కూడా ఒక చిన్న నియమం. అది మనమే చేయాలి కాబట్టి మున్సిపల్ అది. దీని కొరకు 18 కోట్ల రూపాయలు కూడా రైల్వే అధికారులు పూర్తిగా డబ్బులు కూడా పెట్టుకున్నారు. కాంట్రాక్టర్ని కూడా ఫిక్స్ చేస్తున్నారు. రామయ్య గారిని భీమవరం నుంచి కూడా వచ్చున్నారు. ఆయన్ని ఒక 6 మాసాల్లోనే పూర్తి చేయాలంటే 9 మాసాలు కావాలన్నారు. 6 మాసాలు కాకుండా మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు, స్వామి గారు, మంత్రి గారు కూడా ఆయన్ని జూన్ 30వ తారీఖు ఈ అండర్ బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తి చేయాలని LHS అంటారు, లో హైట్ సబ్వే అనేది. దీన్ని అన్ని విధాలు కూడా అనుకూలమైన మనం ఇంతకాలానికి సాధించుకున్నామంటే ఎంతో చాలా 4 సంవత్సరాల నుంచి నేను గట్టిగా కూడా కృషి చేస్తున్నా ఉన్నప్పుడు ఇది ఏదో విధంగా కూడా అంటే కొంతమంది ఇక్కడ ఉండేవాళ్ళైనా ఇక్కడ ఉండేవాళ్ళైనా దీన్ని రాకూడదు అనే విధంగా కూడా ప్రవర్తిస్తూ డ్రైనేజ్ లోపం ఉందని రైల్వే మినిస్టర్ గారు కూడా కంప్లైంట్ చేస్తే అంటే భారతదేశంలో ఆర్యూబీలో కొంత డ్రైనేజ్ ఇబ్బందులు జరిగి ఫ్లడ్స్ వచ్చినందువల్ల చాలామంది ఇబ్బందులు పడ్డారు కాబట్టి దీన్ని ఆపివేస్తుంటే లాభం లేదు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆర్యూబీని కూడా మీరు చేయాలని మంత్రి గారితో కూడా చెప్పి రైల్వే బోర్డు చైర్మన్తోనూ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారితో కూడా గట్టిగా కోప్పడిన తర్వాత ఇది కొంచెం ఒక విధంగా దారిలోకి వచ్చింది. సంతోషకరమైన విషయం. ముఖ్యంగా నాకు ఇన్ని సంవత్సరాల కృషి అనేది మా అన్నగారు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు ఇది ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ రోజుకి అది ఫలించిన దాని తర్వాత
మాగుంట కుటుంబం ఎంతో సంతోషంగా కూడా దీన్ని కూడా మంచి రోజు కూడా భావిస్తూ ఈరోజు దామచర్ల జనార్దన్ గారు స్వామి గారు అయితే ఇద్దరు కూడా ఇంకా అంటే కరవది రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఆ ఆర్ఓబీ చేయటము, అదేవిధంగా సూరారెడ్డిపాళెంలో కూడా ఆర్ఓబీ నిర్మాణం, టంగుటూరులో కూడా ఆర్ఓబీ నిర్మాణం అనేది కూడా అన్నీ కూడా అధికారులతో కూడా సింగరాయకొండ ఈరోజు శ్రీనివాసరావు గారిని గతిశక్తి ప్రోగ్రాం నుంచి ఆయన మేనేజర్ కూడా రావటం, వారితో కూడా మిగతా అధికారులు కూడా రావటం, అందరితో కూడా చర్చించడం ఇవన్నీ రైల్వే స్టేషన్లన్నీ కూడా రైల్వే ఆర్ఓబీలు కూడా త్వరితగతిన డిసెంబర్ నెలాఖరు లోపల ఇవన్నీ కూడా ప్రారంభం, అంటే ఇది 207 అనేది ప్రారంభం చేసాము. ఆ మిగతా సూరారెడ్డిపాళెము టంగుటూరు అనేది కూడా వాటికి కూడా శాంక్షన్ లెటర్స్ అనేది కూడా తీసుకునే ప్రయత్నంలో కూడా గట్టిగా ఉంటామని తెలుపుకుంటున్నాం. జై హింద్. ఏదైతే ఎన్నో సంవత్సరాలు ఉండే ఈ టౌన్లో ఏదైతే అగ్రహారం పోయే అండర్ పాస్ది ప్రాబ్లం ఉన్నింది. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా గేటు పట్టడం, వాళ్ళు పోయేటప్పుడు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. 14-19లో కూడా అప్పుడు ఎంపీ గారు మేము కూడా అప్పుడు ట్రై చేసాం, ఇక్కడ మార్కింగ్ కూడా చేసాం. దాదాపు అయిపోయే మూమెంట్లో ఉన్నప్పుడు అది ఆగింది. ఆ తర్వాత గవర్నమెంట్ మారటం, ఆ తర్వాత ఉండే పరిస్థితులు కూడా మీ అందరికీ ఇక్కడ తెలుసు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన 6 నెలల్లోకే ఇది కూడా శాంక్షన్ చేయటం, కాంట్రాక్టర్ కూడా భీమవరం అతనికి రావటం, అదేవిధంగా 6-7 మంత్స్ లోపల ఇక్కడ ఎప్పుడైతే అక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారో ఆ కళ నెరవేరబోతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. దీనికి ఎంపీ గారు బాగా దాని మీద ఆయన వంతు కష్టపడి ఈరోజు ఇవన్నీ కూడా తీసుకురావటం, ఆయనకి మనస్ఫూర్తిగా మనం అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉండే టంగుటూరు ఒకటి కానీ, మా సింగరాయకొండ, మన సింగరాయకొండ ఒకటి, సూరారెడ్డిపాలెం ఒకటి, టంగుటూరు, తర్వాత మన దగ్గర కరవాది ఒకటి, అదేవిధంగా దశరాజపల్లి ఒకటి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా 2 మంత్స్లో అసలు శాంక్షన్ అవుతాయి. తప్పకుండా కూడా వాటి మీద కూడా పెట్టుకొని మా ఉద్దేశం ఒకటే, ఈరోజు సెంట్రల్ రైల్వే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర పూర్తిగా ఫండ్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మనం ఎమ్మడబడి మనం చేసుకోగలిగితే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, ప్రజలకు సౌకర్యం కోసమని ఈరోజు మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం. అవి కూడా ఎస్టిమేషన్ వేసి దాదాపు కరవాది కూడా ఇన్స్పెక్షన్ అయిపోయింది. అదేవిధంగా ఈ టంగుటూరు మిగతాయి కూడా అయిపోయినాయి కాబట్టి ఈ 4-5 ఇయర్స్ లోపల అవి కూడా కంప్లీట్ చేసి ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది లేని సౌకర్యాలు తీసుకొచ్చే మార్గం చేయబోతున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ టౌన్లో మాత్రం ఎప్పటి నుంచో ఉండే ఈ సమస్య పోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఇంకొక 6-7 మంత్స్ లోపల దాన్ని కూడా ఓపెన్ చేసుకొని గ్రాండ్గా మన వాళ్ళందరికీ కూడా అంకితం చేసే పరిస్థితులు తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.